బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ కేబినెట్ సమావేశంపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 21న సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మెజారిటీ మంత్రులు పుష్కరాలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రులు అందరూ కూడా పుష్కరాల పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ఈ నెల 23న యాదగిరిగుట్టలో కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. యాదాద్రి ఆలయ అభివృద్ధి, స్థానిక అంశాలపై చర్చించబోతున్నారు. అదే రోజు ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి, శివాని, తెలంగాణ కేబినెట్ మీటింగ్ ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్ లో జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే అధికారికంగా సర్క్యులర్ జారీ చేశారు. అయితే మరొక వైపు ఈ గోదావరి నదిలో అంతర్భాగంగా ప్రవహించేటువంటి సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా ఈ నెల 21వ తేదీన పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర మంత్రులు, వైపు అధికార యంత్రాంగం అంతా కూడా హాజరవుతారని చెప్పేసి తెలుస్తుంది. దీంతో వాళ్ళంతా కూడా పుష్కరాలకు వెళ్లడం కోసం ఇప్పటికే సంసిద్ధమయ్యారు. అందుకోసమే ఆ రోజు ఆ కేబినెట్ సమావేశం నిర్వహించాలా వద్దా అనేది కూడా ఒక సందిగ్ధత నెలకొన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఆ కేబినెట్ వాయిదా వేసే విషయంపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ అధికార వర్గాల్లో మాత్రం సమాచారం అందుతుంది. ఒకవైపు చాలా మంది మంత్రులు అటు వెళ్తారు కాబట్టి సకాలంలో చేరుకోకపోతే కేబినెట్ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పి తెలుస్తుంది. దీంతో 21వ తేదీన కాకపోతే మళ్ళీ 23వ తేదీన యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒకవైపు మరొక చర్చ కొనసాగుతుంది. మొత్తానికైతే ఈ మొత్తం సందిగ్ధతకు ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం బయటకు వస్తే తప్ప అప్పటి వరకు ఈ స్పెక్యులేషన్స్ కొనసాగే అవకాశం కనపడుతుంది. ఆ సరస్వతి ఒకవైపు కాళేశ్వరం వద్ద సరస్వతి నది అంతర్భాగంగా ప్రవహిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సంగమ క్షేత్రంలో ఈ కాళేశ్వరం అంత్య పుష్కరాలు నిర్వహించడం కోసం ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒకవైపు రాష్ట్ర గవర్నరు, సీఎంతో పాటు మంత్రులందరూ కూడా దేవాదాయ శాఖ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. ఆహ్వానాల కోసం అందరూ కూడా అక్కడికి వెళ్లడం కోసం ఏర్పాటు చేసుకున్న తరుణంలో ఈ కేబినెట్ సమావేశం 21న జరుగుతుందా లేదా అనేది కూడా ఒక సందిగ్ధత నెలకొని ఉన్నది. శివాని, రైట్, థ్యాంక్ యూ స్వామి.